ఈ రోజు వీడియోలో మరొక సింపుల్ వర్క్ డిజైన్ని మీతో షేర్ చేస్తానండి. దానికోసం నేను ఇలా డిజైన్ని డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఈ డిజైన్ కోసం డబల్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. కాటన్ థ్రెడ్డే. సో కాటన్ థ్రెడ్ని ఇలా ఒక లేయర్ని రెండిటిగా డివైడ్ చేసుకుంటున్నాను. రెండు కలర్స్ని కూడా సేమ్ ఇలానే సపరేట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రెండు వచ్చిన తర్వాత ఒకదాన్ని మాత్రమే తీసుకున్నాను. సో ఇలా రెండింటిని ఒకే సూదికి వేసుకుని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ డిజైన్ అనేది పైనుంచి కిందికి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది కాడ కుట్టు అంటారు. చూస్తున్నారు కదా, ఇది స్టిచ్ చేయడం చాలా ఈజీ. ఇలా కింది నుంచి పైకి తీసుకుంటూ రావాలి. కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోవాలండి, నాట్ పడిపోకుండా. సో నేను వీడియోలో చూపిస్తున్నట్లు స్లోగా స్టిచ్ చేసుకుంటూ రండి. లెంత్ కూడా అన్నీ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. నేను మొత్తం స్టిచ్ చేసి చూపిస్తానండి. నేను మొత్తం స్టిచ్ చేశాను. డబల్ కలర్ థ్రెడ్ చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ సూది తీసుకోండి. ఇప్పుడు దీనికి నార్మల్ మిషన్ థ్రెడ్డే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిజైన్ చూపిస్తున్నాను కదా, దానికోసం ఇది పొడవుగా ఉన్న షుగర్ బీడ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి చిన్న బీడ్ తీసుకున్నాను. గోల్డ్ కలరేనండి, రెండు గోల్డ్ కలరే తీసుకున్నాను. మీ దగ్గర వేరే కలర్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. నా దగ్గర అయితే గోల్డ్ కలరే ఉంది, అందుకే గోల్డ్ కలర్తోనే చూపిస్తున్నాను. సో నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఫస్ట్ పొడవుగా ఉన్న షుగర్ బీట్ అలానే చిన్న గోల్డ్ కలర్ బీట్ వేసుకుని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా జిగ్జాగ్ టైపు ఆపోజిట్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోండి, లేదంటే నాట్ పడిపోతుంది. ఆ తర్వాత డిజైన్ అంత బాగా కనిపించదు. ఇలా మొత్తం కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రెండింటికి కూడా స్టిచ్ చేసుకోవాలి. నేను మొత్తం స్టిచ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, నేను మొత్తం స్టిచ్ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఎక్స్ట్రా లుక్ కోసం కావాలనుకుంటే మిడిల్లో ఆపోజిట్ కలర్ థ్రెడ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలానే సింపుల్గా ఉండాలి అనుకున్నాను, అందుకే ఇలానే వదిలేశాను. నెక్స్ట్ పైన ఉన్న ఈ ఫ్లవర్స్కి మిడిల్లో గోల్డ్ కలర్ కుందన్స్ పెట్టుకున్నానండి. ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్తో మనం ఈ కుందన్ చుట్టూ చైన్ స్టిచ్ వేసుకోవాలి. గొలుసు కుట్టు అంటారు కదా, అలానే స్టిచ్ చేసుకోవాలి. ఈ డిజైన్కి ఇలా స్టిచ్ చేస్తేనే లుక్ బాగుంటుందండి, అంటే మిషన్తో స్టిచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. సో నేను స్టిచ్ చేస్తూ ఉంటే కుందన్ పక్కకి జరిగిపోతుంది, అది అడ్జస్ట్ చేసుకుంటూ నేను స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే ఇంకొంచెం డ్రై అవ్వాలి, నేను వీడియోలో ఫాస్ట్గా చూపించాలని స్టిచ్ చేస్తున్నాను. మీరు మాత్రం పూర్తిగా డ్రై అయిన తర్వాత స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. ఇలాని మొత్తం రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. నేను మొత్తం వేసి చూపిస్తాను. చూసారు కదా, ఈ చివరి వరకు సేమ్ ఇలానే చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత కింది వైపు నాట్ వేసేసుకోవాలి. ఇలానే మరొక ఫ్లవర్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత డబల్ కలర్ని పై వైపును కూడా స్టిచ్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. నేను మొత్తం వేసి చూపిస్తాను. చూసారు కదండి, ఫైనల్గా నేను మరొక కలర్ కూడా పైన చైన్ స్టిచ్ చేశాను. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. డిజైన్ కూడా చాలా బాగుంది కదా. ఇదైతే నేను వేరే వాళ్ళకి ప్లెయిన్ శారీకి డిజైన్ చేసి ఇచ్చానండి. 600 తీసుకున్నాను. అంటే శారీ మొత్తం కూడా అక్కడక్కడ ఈ డిజైన్ వస్తుంది. ఇలా చూడడం కంటే శారీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.